నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి పిఎస్ అయినటువంటి బాబు గారికి, మన ఎర్రగొండపాలెం పృథ్వీ గారికి, మన చీరాల శివరామ్ ప్రసాద్ గారికి, ఇక్కడికి వచ్చిన తెలీదు జిల్లా వరకు నేను పోరాటం చేసేదానికి తప్పకుండా కార్యక్రమాలు చేస్తానని తెలియజేసుకుంటాను. మనందరూ కూడా మరి మెంబర్షిప్ డ్రైవ్ని కలిసికట్టుగా పనిచేసి మన జిల్లా పోయినసారి కంటే డబల్గా చేయాలని చెప్పి కోరుకుంటా ఉన్నా. మరి నాతో పాటు ఉన్నటువంటి నా కార్పొరేటర్లు, మరి నా మిత్రులు అందరూ కూడా వాళ్ళు ఒకటే చెప్పారు, మీరు ఎక్కడుంటే అక్కడ చెప్పినటువంటి సోదరు మనందరూ కూడా ఎప్పుడు కూడా కృతజ్ఞతై ఉంటానని చెప్పి కూడా కృతజ్ఞతగా ఉంటానని చెప్పి కూడా తెలియజేసుకుంటాం. మరి ఈ కార్యక్రమాన్ని వచ్చినటువంటి అందరూ కూడా మరి ఒకసారి నా ధన్యవాదాలు తెలుపుకుంటూ, మా సోదరులు మన కార్పొరేటర్ అందరికి కూడా మొదలుగా కూర్చున్నటువంటి జనసేన నాయకుడికి, అలాగే ఇన్ఛార్జ్ అయినటువంటి జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి జనసేన నాయకుడికి, కార్యకర్తలకి, నాయకులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఈరోజు ఈ కార్యక్రమం పెట్టడం కారణం మీ అందరికీ తెలుసు. మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు పార్టీ సభ్యత్వం చేయాలని చెప్పి ఆయన్ని రాష్ట్రం మొత్తం కూడా పార్టీ సభ్యత్వం చేయాలని చెప్పి ఆదేశించడం జరిగింది. ఆయన ఆదేశానుసారం మరి ఈరోజు ఇక్కడ ఒంగోలు వచ్చి ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని కూడా ఈ సభాగా తెలియజేసుకుంటా ఉన్నాం. మరి పవన్ కళ్యాణ్ గారు సభ్యత్వ కార్యక్రమంలో మీ అందరికీ తెలుసు, మరి ఆయన చేసినటువంటి సభ్యత్వ రాష్ట్రాలు చేసినటువంటి వాళ్ళందరూ కూడా ఇన్సూరెన్స్ రావటం, వాళ్ళకి 5 లక్షలు చెప్పి ఇవ్వటం, ఈ సభ్యత్వంలో చనిపోయిన వాళ్ళకి అలా అందించడం జరిగింది. మరి ఇవన్నీ కూడా లాస్ట్ టైం జరిగినటువంటి సభ్యత్వం కంటే ఈ సంవత్సరం మరి డబల్ చేయాలని చెప్పి కూడా మన జనసేన నాయకులని కోరుకుంటా ఉన్నాం. నేను ఒకటే చెప్తా ఉన్నా, సభ్యత్వం ఎవరైతే ఎక్కువ చేస్తారో, ఎక్కడైతే జనసేన సభ్యత్వం ఇక్కడ జరుగుతుందో, కార్పొరేటర్లు కానీ, కార్పొరేషన్ కానీ, పంచాయతీలు కానీ, ఎంపీటీసీలు కానీ, ఇవన్నీ కూడా ఎక్కడైతే ఎక్కువ సభ్యత్వం జరుగుతుందో అక్కడ డెఫినెట్ గా జనసేన పార్టీకి అక్కడ సీట్ ఇచ్చేదానికి నా వంతు నేను అడ్డం తిరిగిన కూడా నేను ప్రయత్నం చేస్తాను. నేను మొదటి నుంచి కూడా కార్యకర్తల కోసం పనిచేశాను. కార్యకర్తలే నాకు ముందుగా నాకు దైవంగా భావించే పరిస్థితులను కూడా చేస్తున్నాను. వైసీపీలో ఉన్నా కూడా, ఇప్పుడు జనసేన ఉన్నప్పుడు కూడా కార్యకర్తలు లేకపోతే మనుగడ ఉండదని కూడా అందరూ కూడా గుర్తుంచుకోవాలని కూడా నేను సమావేశం చేసుకుంటాను. కార్యకర్తల కోసం ఎంత దాకైనా పోరాటం చేస్తానని కూడా మరి ముఖ్యంగా జనసేన పార్టీ అంటే కళ్యాణ్ గారు మొదటి నుంచి చెప్తా ఉన్నారు, జనసేన పార్టీ అంటే ప్రశ్నించే పార్టీ అని చెప్పి జనసేన మన కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ఆయన అడుగుజాలలోనే నడుచుకుంటూ ఎక్కడ తప్పు జరిగినా ప్రశ్నించడానికి సిద్ధంగా ఉంటాను అని చెప్పి కూడా ఈ సమావేశంలో తెలియజేసుకుంటా ఉన్నాను. కొంతమంది మాట్లాడతారు, కొన్ని మీడియాలు కూడా మాట్లాడతారు, కొన్ని మీడియాలు కూడా రకరకాలుగా చెప్తుంటారు. బాలినేని గారు జనసేన ఎందుకు చేరారు అంటే ఆయన అధికారం ఉన్నప్పుడు తప్పులు చేశారేమో, ఆ తప్పులు ఆ తప్పులు కాపాడుకునే దానికోసం జనసేన నీడలో చేరాడని చెప్పి మాట్లాడతారు. నేను ఒకటే చెప్తా ఉన్నా, లాస్ట్ 5 years లో ఎక్కడ తప్పు జరిగినా నేను ఆ రోజే చంద్రబాబు నాయుడు లెటర్ రాశా. నేను కానీ మా అబ్బాయి కానీ తప్పు చేస్తుంటే
మేము దేనికైనా శిక్షకు సిద్ధంగా ఉంటాను అని చెప్పడం జరిగింది. అదే మాట మీద పట్టుబడి ఉంటాను. నేను జనసేన పార్టీలో చేరింది కళ్యాణ్ గారు నా మీద చూపించినటువంటి వైఎస్ఆర్ పార్టీలో ఉన్నప్పుడు కూడా నా గురించి మంచిగా మాట్లాడేవాడు కళ్యాణ్ గారు. ఆయన చూసి ఆయన మనస్తత్వం చూసి నేను పార్టీలో చేరాను తప్ప నేనేదో పదవులు పొందాలని పార్టీ మారి పదవులు చేయాలని చెప్పి ఉద్దేశం నాకు ఏం లేదు. నేను ఒకటే కోరుకుంటా, పదవులు రాకపోతే నాకేం ఇబ్బంది లేదు, కానీ కార్యకర్తలకు సహాయం చేసే కార్యక్రమం నా చేత చేపిస్తే చాలు, అందుకంటే ఏం అవసరం లేదు. నేను చూశాను పోయిన తరంలో అధికారులు ఉన్నప్పుడు ఎన్నో మానసిక శోభలు కూడా అనుభవించాను. ఏదే కానీ మనం ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమంలో మనస్ఫూర్తిగా అందరూ కూడా మెంబర్షిప్ ని ప్రజల్లోకి తీసుకుపోయి మెంబర్షిప్ బాగా చేయాలని చెప్పి నేను మరీ కోరుకుంటా ఉన్నా. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.